హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీస్ కిచెన్. ఈరోజు మనం ఆనపకాయతో చేపల కూర వండుకుందామండి. ఈరోజు మా వారు వండుతున్నారండి కూర ఎలా చేయాలో వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ముందుగా ఆనపకాయ ముక్కలు ఈ సైజు కట్ చేసుకుని మనం ఒక పాత్రలో వేసుకోవాలి. అలాగే 2 మీడియం సైజు ఉల్లిపాయలు కచ్చాపచ్చా మిక్సీ పట్టుకుని ఈ విధంగా వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత 2 టమాటాలు మీడియం సైజు టమాటాలు చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక 5-6 పచ్చిమిరపకాయలు సీలికలుగా చేసుకుని వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత మనం చేపని ఏదైతే తెచ్చుకున్నామో అది చక్కగా మంచిగా శుభ్రంగా కడిగి శుభ్రం చేసుకున్న చేప ముక్కలను ఇందులో వేసుకుని చక్కగా ఇవన్నీ కలిసేటట్లు ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలిపిన తర్వాత పసుపు వేసుకోవాలి. తగినంత పసుపు, కూరకి సరిపడా కారం, మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి. చేపల కూర అయితే కారము నూనె అంతా మంచిగా ఉండాలి కాబట్టి తగినంత కారం వేసుకోవాలి. ఈ విధంగా కారం వేసిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఈ విధంగా ఉప్పు వేసిన తర్వాత నూనె వేసుకోవాలి. నూనె అయితే బాగానే పడుతుందండి, ఎందుకంటే చేపల కూర కాబట్టి కొంచెం ఎక్కువగానే ఉండాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత మనం చక్కగా ఈ చేప ముక్కలకి ఆనపకాయ ముక్కలు పచ్చిమిరపకాయలు టమాటాలు ఉల్లిపాయ అంతా కలిసేటట్లు ఈ విధంగా చక్కగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం కూరకి సరిపడా వాటర్ వేసుకుని చక్కగా ఈ విధంగా ఈ పాత్రని ఈ విధంగా కదిలించాలి. ఈ విధంగా కలిపి మూత పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి ఆ పాత్రను మనం స్టవ్ మీద పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకుని మనం మూత పెట్టుకుని చక్కగా ఉడకనివ్వాలి. మీడియం మంట మీద చక్కగా ఉడకనివ్వాలి. ఒకసారి మూత తీసి చూద్దామండి. చక్కగా ఉడుకుతూ మొదలుపెట్టింది కదండి. ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు ఒకసారి ఈ విధంగా పాత్రను క్లాత్తో పట్టుకుని ఈ విధంగా కదిలించాలి. ఈ ఆనపకాయ వేసిన చేపల కూర అయితే అసలు చాలా బాగుంటుందండి. ఈ విధంగా ఉన్నప్పుడు మనం చింతపండు ఈ విధంగా చిక్కగా ఈ విధంగా వాటర్ వేసి చక్కగా ఈ విధంగా గుజ్జు తీసుకుని ఈ విధంగా వేసుకోవాలి. చక్కగా ఈ విధంగా వేసుకున్న తర్వాత కరివేపాకు వేసుకోవాలి. ఈ చేపల ఫ్లేవర్ అంతా ఆనపకాయ పట్టుకుని ఎంత బాగుంటుందంటే చాలా బాగుంటుందండి. వంకాయ వేసుకుని వండుతారు, బెండకాయ వేసుకుని వండుతారు కదండి. అలాగే ఈ ఆనపకాయ వేసుకుని వండితే ఇంకా నెక్స్ట్ లెవెల్ అండి, అంత రుచిగా ఉంటుంది. ఈ టైంలో మనం ధనియాల పొడి వేసుకోవాలి. మనం వేయించి ధనియాల పొడి చేసుకుంటాం కదండి, ఆ పొడిని వేసుకోవాలి. ఈ విధంగా వేసుకుని చక్కగా ఈ విధంగా ఉడకనివ్వాలి. ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు కొత్తిమీర కడిగి కట్ చేసుకుని చిన్నగా తీసుకున్న ఈ కొత్తిమీరని మనం కూరలో వేసుకోవాలి. ఈ విధంగా వేసుకోవాలి. ఈ విధంగా వేసుకుని ఒకసారి మరలా పాత్రని ఈ విధంగా మెదుపుకోవాలి, కదిలించాలి. ఈ విధంగా వేసి మనం మరలా మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడకనిద్దామండి. మూత తీసి చూద్దామండి. చక్కగా దగ్గర అయితే అయ్యిందండి కూర. ఈ విధంగా ఉన్నప్పుడు జీలకర్ర ఎల్లుల్లిపాయ దంచుకుని చక్కగా ఈ విధంగా వేసుకోవాలి. చివరిగా ఈ విధంగా వేసుకుని మరొక 2 నిమిషాలు ఈ విధంగా ముక్కలకి ఎంత పులుసు పట్టేటట్లు ఈ విధంగా ఉడకనివ్వాలి. చివరిగా కొత్తిమీర వేసుకుందామండి. మరి కొత్తిమీర వేసుకోవాలి. ఈ విధంగా వేసుకుంటే మనకి ఆనపకాయ చేపల కూర అయితే రెడీ అయిపోయింది. మంచి రుచిగా రెడీ అయిపోయింది. మీరు ఈ మన ఉప్పు ఎలా ఉందో చూసుకుందామండి. ఉప్పు చూసుకొని మనం అంతా సరిపోయింది. చక్కగా మనం చేపల కూర అయితే రెడీ అయిపోయింది కాబట్టి మీరు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మన ఛానల్ని తప్పనిసరిగా సపోర్ట్ చేయండి. కూర అయితే రెడీ అయిపోయింది. నేను స్టవ్ అయితే ఆపేసుకున్నారండి మా వారు. ఇంకెందుకండి ఆలస్యం, మరి కూర మరి ఎలా ఉందో కామెంట్లో తెలియచేయండి. వీడియో ఎలా వచ్చిందో తెలియచేయండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తానండి. ఓకే అండి, బాయ్.